గట్టివాడట. గట్టివాడు మాత్రమే కాదు, మోత క్రమాన్ని ఇశ్రాయేలీయులకు నేర్పటానికి అతడు నియమించబడ్డాడు. చూడండి, దీన్ని మందసం అంటారు. పైన కెరూబులు, కరుణాపీఠం. ఈ కరుణాపీఠాన్ని పైకెత్తితే, కొంచెం దించండి చిన్న, కరుణాపీఠాన్ని పైకెత్తితే దీని లోపట నిబంధన పలకలు, మన్నా కలిగిన బంగారు పాత్ర, అహరోను చిగురించిన చేతికర్ర మొదలుపెట్టేసి దీన్ని మందసం అంటారు. ఈ మందసాన్ని మోసే విషయంలో కెననియా ఎలాంటి వాడట? గట్టివాడై మోత క్రమాన్ని నేర్పటానికి అతడు నియమించబడ్డాడు. మోయించిన అలాగే ఉంచు. అంటే మోత మోయటానికి కూడా క్రమం అవసరమా? ఆ మోత మోసే క్రమాన్ని నేర్పటానికై అతడు నియమించబడ్డాడు. దైవజనమా, ఒకడు నేర్పాలి అంటే ముందు వాడికి ఏమొచ్చి ఉండాలి? ఆ విద్య వచ్చి ఉండాలి. అతడు మోత క్రమాన్ని నేర్పటానికి నియమించబడ్డాడంటే ఆ మోత మోసే క్రమాన్ని తాను నేర్చుకున్నాడు గనుక నేర్పేవాడిగా మిగిలిపోయాడు. క్రైస్తవుడు ఎప్పుడు, దైవజనుడు కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ జీవితంలో ఎప్పుడు మనం నేర్చుకునేవారిగా ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు ఎప్పుడు నిరంతర విద్యార్థిగా బ్రతకాలి. నాకంతా తెలుసండి, ఐఎమ్ పర్ఫెక్ట్, 100కి 100 పరిపక్వత కలిగిన నాలెడ్జ్ నాకు వచ్చింది అనే విర్రవీగే మనస్సు ఎవరిలోనైనా ఉంటే అతని భక్తి జీవితం ప్రమాదంలో పడినట్లే లెక్క. ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు ఐఎమ్ జీరో. నాకు తెలిసింది కొంతే, తెలుసుకోవలసింది ఎంతో. మరలా నాకు తెలిసింది కొంతే, నాకు తెలియాల్సింది ఎంతో. నేను ప్రత్యక్ష గుడారాన్ని గురించి చెప్పేటప్పుడు, మందసపు కొలతను గురించి చెప్పేటప్పుడు 1.5 మూర పొడవు, 1.5 మూర వెడల్పు, 1.5 మూర ఎత్తు, అర పొడవులో అర, వెడల్పులో అర, ఎత్తులో అర దేనికి గుర్తు అంటే అసంపూర్ణానికి గుర్తు. దాని అర్థం ఏంటో తెలుసా? నీకెంత తెలిసినా, ఎంత మేధావివైనా నాకు తెలిసింది కొంతే, నేను తెలుసుకోవలసింది ఎంతో ఉందని నిరంతర